పొలాలేం నా పేరు మీద రాపించుకొని తీయమ్మా, అంత కోపం చూపెట్టకు. నేను ఇంటికి పోగానే మమ్మీ డాడీ రేపు నాకు పెళ్లి చూపులు, నువ్వు ఎక్కడికి వెళ్ళకని చెప్పారు. అందుకే వాళ్ళు పడుకోగానే నేను నీ దగ్గరకు వచ్చిన. అయినా జస్ట్ పెళ్లి చూపులే కదా, పెళ్ళేం కాదు కదా. చూడని వాడు వచ్చి జస్ట్ చూపులు చూడని, నేను పెళ్లి చేసుకుంటా. రే కుమార్, అన్నా బండి చూసినావురా? తుడిచినా. పాపా జల్ది కానీ మనలో సార్ తీసుకురావాలి. ఎందుకు వాళ్ళ కార్ లేదా? మనం మీద తోలుకు రావాలా? కొట్టి పాడుకోవు, కుర్చీలు సక్కయ్యే ముందు తీసుకొచ్చాడు అంటే వాళ్ళని ఇంటికి పోయి తీసుకొచ్చాడు కాదురా, వాళ్ళ కార్లో వస్తారు కానీ మనం బయటకు పోయి తీసుకురావాలి. అన్నా నువ్వు గాని మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావే? అరే చూడరా, మరి మా చెల్లెలు వస్తుంటాడు ఏదో అంటున్నాడు. అరే నువ్వు సపడే కుర్చీలేరా? అరే కుమార్, చెల్లెలు వస్తున్నట్టున్నారా? వస్తున్నట్టురా. ఏ సరిత, చెల్లెలు వస్తున్నట్టుండ్రే, బుజ్జి రెడీ అయిందేమో లేదో చూడు. చిట్టి చిట్టి, అరే ఏడిపోయింది పిల్ల? చిట్టి ఏమే చిట్టి ఇంట్లో లేదా? బయటకు వచ్చి పిలుస్తున్నావు? ఏమో ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండే పిల్ల, ఇప్పుడే కనబడతలేదు. ఎడిపోవచ్చు పిల్ల? అవునా, ఏడికి పోవచ్చు మరి. ఏంది ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతుర్రు? నేను ఏడికి పోలే. ఏ నాకు తెలియకుండా నువ్వు ఏడికి పోతావు బిడ్డ? మీ అమ్మ పిలిచిందా నేను పిలిచినా? ఏయ్ ఏడిపోయినవే? నేనేడికి పోయిన్నే, గా స్వాతుల్లమ్మ గ్యాస్ బుక్ చేయమంటే పోయి బుక్ చేసి వస్తున్నా. ఈ టైంలో నీకు ఇవన్నీ అవసరమా? ఆల్రెడీ మీ బావాళ్ళు వస్తురంట. నడు ఇంట్లోకి, జల్దీ రెడీగా పో. చెట్టి, మీ బావ వాళ్ళు వచ్చిపోయేదాకా ఎక్కడికి వెళ్ళకరా. సరే డాడీ. సరే రెడీ అయ్యి. మేడం ఏందే మళ్ళొచ్చి ఇడగుస్తున్నావు? నడు జల్దీ జల్దీ తయారుగా పో. అడుగుచున్నా పిచ్చోళ్ళ, లేట్ అవుతుంది. నడు తొందరగా. దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, మా బావకి నేను అస్సలు నచ్చదు. నీకు 10,000 కొబ్బరికాయలు కొడతా, ప్లీజ్ దేవుడా. ఆ ఫోన్లు గిల్లు జరసేపు పక్కన పెడతావా లేదా? లేదంటే ఫోన్ ఇటీ. సరే సరే పెడుతుంది. అమ్మా, మళ్ళేం పుట్టిందా నీకు? నాకు ఇప్పుడే పెళ్ళి అవసరమా? ఏదో నా పెళ్లి చేయకపోతే ఊరికి అరిష్టం పట్టినట్టు చేస్తుర్రు. ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో కాళ్ళు చేతులు కట్టి ఇప్పుడే పెళ్లి చేస్తా. నడు జల్దీ తయారుగా పో. అరే చెప్తుంటే అట్టే కూర్చుంటావేందే? నడులే. అస్సలు ఈ మధ్య దీనికి బాగా ఎక్కువైతుంది. చెల్లం బాగున్నావా? బాగున్నావా? బాగున్నామా? ఏం గడ్డం పెంచున్నావు? తొందర పెళ్ళి అవ్వాలని. ఏ సరితా నీళ్ళు తీసుకురావే. బా కాలుగడ్డ కడుకోపో. అల్లుడా నువ్వు కూడా కాలుగడ్డ కడుకోపో. బావా సంతలో పిల్లిని పెట్టుకొని ఊరంతా దేవుళ్ళన్నట్టుంది ఈ కథ. ఊరుకోరు మామ, పిల్లికి లేనకూరి చెట్టు ఫీల్ అవుతుంది మళ్ళా. అబ్బో చూసినావే మా కొడుకు నీ బిడ్డ ఎంత ప్రేమ ఉందో. మా పిల్లకి కూడా బావంటే పానం. అక్క మంచిగున్నావా? మంచిగున్న తమ్మి. అల్లుడు మాట కూడా మాట్లాడతలేడుగా. వచ్చినప్పుడు అల్లుడిని మంచి చూసుకుంటే కదా మంచి మాట్లాడేది. అగో మేమేం తక్కువ చేసినాం మా అల్లుడికి? వచ్చినప్పుడు అల్ల మంచినే చూసుకుంటున్నాం.
ఏమయ్యా సపోర్ట్ చేయమైంది? అవునవును, వచ్చినప్పుడల్లా మంచిగా చూసుకుంటున్నావు అల్లుడిని. ఏమల్లుడు మంచిగా చూసుకోవాలి. మామ ఇప్పుడు ఏందత్తా మంచిగా ఉన్నావా? నేను మంచినే ఉన్నా అల్లుడు. మంచిగా ఉంటే అందరు ఉన్నారు కానీ అసలైనా మీది వదినే వాళ్ళు గట్లనే అంటారు. పోయి దాన్ని తీసుకొని రాపో. చిట్టి ఏమని చిట్టి కింద కూర్చున్నావు? కుర్చీ మీద కూర్చో. రాయ్ ఎంత నీ మేన అనేది మాత్రాన అప్పుడే కూర్చోమంటావారా? ఆడపిల్లరా, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాళ్ళు కిందనే కూర్చోవాలి. ఇవి పెళ్లి చూపులు రా, ఏమైపో మరి అంతే కదా. అవును బావగారు. ఓసే చిట్టి గట్ల ముఖం అంతా కిందికి పెట్టినవింది. ఏదో కొత్త అని చూసినట్టు మమ్మల్ని చూస్తే సిగ్గవుతుందా? అయినా నన్ను ఎప్పుడు చూడనట్టు ఏంది ఇదంతా? ఇదంతా ఊకనే బిడ్డ, చిన్నప్పటి నుంచి నువ్వు మాకు తెలియదా? ఏదో పెళ్లి చూపుల పద్ధతి ప్రకారం చూసినట్టు చూసుడే. ఏముందమ్మా, ఏమంటావు బామ్మది? అది పద్ధతేనా? మరి చిట్టి నేను ఇది కూడా వద్దన్నా, వీలే ఇన్లే నా మాట నేరు వీళ్ళు. గట్లెట్లా ఉంటుంది అల్లుడు? పద్ధతేనా? సరే పద్ధతే కానీ దీంట్లో కొత్తగా చూసేదేమున్నది, చేసేదేమున్నదే? వాళ్ళ పిల్ల అంటే మీకు ఇష్టమే, మీ పిల్లగాడంటే వాళ్ళకి ఇష్టమే. ఏమంటారు? అంతేనా? అంతే. ఏమంటావు బావ? నువ్వన్న కానది ఏముందే బామ్మది, గంతే. అంతే ఏమంటావు వదినే? అంతేగా మరి, మీ ఇష్టమే మా ఇష్టం. ఎందుకైనా మంచిది పిల్లను మాట అడుగుండ్రి. ఏం పిల్ల, మీ బావంటే నీకు ఇష్టమేనా? నా బిడ్డ అట్లా కాదు. నేను ఎట్లా చెప్తా అట్లా ఉంటుంది. ఏమంటావు బిడ్డ? మీ ఇష్టమే నా ఇష్టం డాడీ. అంతేనా పిల్ల? సరే మంచిది, పిల్ల బాగా సిగ్గుపడుతున్నట్టుంది, లోపల తీసుకోండ్రిగా. అట్లనే పండ్ల పని, కట్నం ముచ్చట, పూల పండ్ల ముచ్చట అన్ని మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదా. ఇగో బావా చెప్పోయ్, వారం 10 రోజుల ముహూర్తాలు ఉంటే పెళ్లి చేసేద్దాం. సరే గట్లే కానీ మంచి ముహూర్తం చూసి వెళ్ళి చేద్దాం. చూడు ఏమంటావు అల్లుడు? నువ్వు ఎట్లా అంటే కట్టినా మామ? బావా ఇంత తిన్నాక పందుల దగ్గర పోయి ముహూర్తాలు అడిగేసి వద్దాం. సరే గట్ల పోయేద్దాంపా, ముందు తిందాంపా. అనిల్, చిట్టి వచ్చినావా? ఏమైంది చిట్టి? ఏమైంది ఏంది? వద్దు అంటే పెళ్లి చూపులకు పంపిత్తివి. ఆడ పెళ్ళి అయ్యేటట్టుంది. నాకు మస్తు భయం అవుతుంది. మనం విడిపోతామేమో అనిల్, మస్తు టెన్షన్ అవుతుంది. మనం విడిపోవడైంది, అసలు క్వశ్చనే లేదు. ఈ అమ్మ ఆ దేవుడు దిగి వచ్చినా జరగదు. ఏమో అనిల్, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా 10-15 రోజుల్లో పెళ్లి కూడా పెట్టుకుంటా అంటుర్రు. అవునా? మరి అదే కదా నా టెన్షన్. సాయంత్రం పంతుల దగ్గరకు పోయి మంచి రోజులు కూడా చూస్తా అంటుర్రు. ఇక తప్పదు చిట్టి, ఏంది అది? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మో అమ్మోనా? మరి పోయి వాడిని పెళ్లి చేసుకోపో. అమ్మో, దానికి అమ్మో అంటున్నావు, దీనికి అమ్మో అంటున్నావు. ఏదో ఒకటి నువ్వే ఫిక్స్గా. సరే అనిల్, నువ్వు అన్నట్టే పోదాం కానీ పోనీకి పైసలు ఎట్లా? చిట్టి పైసల సంగతి నాకు ఇచ్చిపెట్టు. మా అమ్మ నా కోసం పైసలు మస్తు దాచిపెట్టింది, అవి తెలియకుండా తీసుకొస్తా, సరేనా?
సరే తీ, ఎప్పుడు పోదాం మరి? ఇవాళ రాత్రికే. ఇవాళ రాత్రికా? మరి అలా మంచి రోజేనా? అసలు పిచ్చిదానా, ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకోనికి ఎవడు మంచి చెడ్డ రోజులు చూస్తలేడే. అసలుంటిది లేచిపోనికి మంచి రోజు అయిందే నీ తెలివి తెల్లారా. సరే సరే. సరే కాదు, ఎట్లకెళ్ళి పోదామో ఎప్పుడు పోదామో అన్ని ఫోన్లో మెసేజ్ చేస్తా, డీటెయిల్స్ అన్నీ. పోయి ఇంటికి పోయి అన్నీ చదువుకో సరేనా? సరే. అన్నంటే అన్నీ కాదు, కొన్నే చదువుకో సరేనా? పోయిగా. అనిల్, నాకు భయం అవుతుంది. నాకేమైనా ఆకలి అవుతుందా? నాకు కూడా భయం అవుతుంది. పో. అరే కుమారు, అన్నా మందు ఈ మధ్యన మాగనిస్తలేర్రా. తాగటోళ్ళు ఎక్కువైనాక ఇక వేయడం అవుతుంది అన్న మందు. ఇప్పుడు నువ్వు నన్నే అంటున్నావురా? చీచి చిచ్చి 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 నిన్నెందుకంటన్నా? తాగుతుంది నేనే కదరా. ఇప్పుడు దేశం మీద 1.25 కోట్ల మంది తాగుతారు, వాళ్ళని అంటున్నా. అయినా నువ్వు నా దేవునివి. ఈ మాట అన్న బాగుందిరా. నీకు గ్లాస్ పోస్తా తీరా. ఇప్పుడు అయిపోయినాక ఏమో అంటావేమ్రా? ఏమంటలేరన్నా, నువ్వు వస్తావు నాకు తెలుసు అంటున్నా. అరే అన్నా అరే కుమారు, అన్నా నా బిడ్డే బంగారం రా. అన్నా ఇంత బంగారమేనా? ఈనము ఇత్తడి ఎండి రాగి కండి ఎడ్ల బండి అన్ని సిట్టమనే అన్నా. అన్నా ఏమ్రా? ఆ పొత్తుల బుచ్చపతి గాడు బాగా ఎక్కువ చేస్తున్నా. ఏం చేసిండ్రా? ఊరికోత మిషిని మనకని పిలిపించుకుంటే ఆడు కోసుకున్నా. వాన్ 5 ఎకరాలు ఎక్కడా, మన 18 ఎకరాలు ఎక్కడరా? అదే నాకు అర్థమైతలేదన్నా. మన దాంట్లోకి పిలిపించిన మిషిని ఆడదాంట్లోకి తీసుకొని పోయిండు. అమ్మ అరే, రేపు పొద్దున్న మన పొలంలోకి మిషన్ రాకపోతే అదే మిషన్తో మనం ఎక్కించేరా. సరే అన్నా. అన్నా నాకు డౌట్ అన్నా. మళ్ళీంద్రా? అన్నా ఏమ్రా? మన చిట్టికి మంచిరే పెళ్లి చూపులు అయినాయి. మంచిరే మాట్లాడి రాళ్ళు ఇట్లా తిన్నారు, మంచి మర్యాద చేసినాం, వాళ్ళు పోయిర్రు. పుసుకున మన చిట్టి ఆ నిలిగాంతో లేచిపోతే నీ ఇజ్జతం కావాలి, మన పరువేం కావాలన్నా. ఏమ్రా భోషుడికి ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ తల ఉంచుకునే పని ఎప్పుడు చేయదు. నా బిడ్డ బంగారం రా. నా నిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదురా. పా తిందాం పా.
హలో సిట్టి తిన్నావాయే? ఇప్పుడు అదా మాట్లాడుకునేది. ముందుగా వచ్చిన వాళ్ళేదో ఆ ముచ్చట చెప్పు. ఆల్రెడీ వెయిట్ చేసి సగం చచ్చిన. వచ్చినా మీ ఇంటి అవతల షెట్ ఉంటుంది చూడు, ఆ షెట్ సార్ దాచుకున్నా దమ్మునరా. సరే వస్తున్నా, ఆన్నే ఉండు. నా బిడ్డ బంగారం రా. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదురా నా బిడ్డే. నీ అమ్మాయి పోరు ఇంకా వస్తలేదు. చీకట్లో భయం అవుతుంది, ఏమన్నా రాగల. మళ్ళీసారి ఫోన్ చేస్తాను. సప్పుడవుతుంది. దయ్యం కాదు నేనే. గట్ల సడన్ గా వెళ్తే భయపడరా? మెల్లగా మెల్లగా భయపడితే భయపడ్డావు కానీ గింత షేప్ చేసినవింది. రాళ్ళ మీద కూర్చొని భయం వేసి వచ్చిన. నువ్వేగా పిల్లి లెక్క నడుచుకుంటూ రమ్మను, ఎందుకన్నా మంచిదని చీమ లెక్క నడుచుకుంటూ వచ్చిన. తాబే లెక్క రాపోయినావు, తెల్లారాకి ఏవులనే అంటుండే. సరే కానీ బ్యాగ్ తెచ్చినావా? నేను తీసుకొచ్చినావా? నువ్వు తీసుకొచ్చినావా? కనబడతలేదా? నువ్వేందంత ఆడలో బ్యాగ్ పట్టుకొని వచ్చినావు? నాకు ఉన్నదే ఇది ఒక్క బ్యాగు, ఇది కూడా మా అమ్మది, నాది కాదు. అర్థమవుతుందా? సరే నువ్వు ఇది తీసుకో, నాకు ఇది. ఏమైంది కట్ల వచ్చావు? ఆడెవడు నన్ను చూస్తున్నావు? ఎవరు లేరనే చూస్తున్నా. ఆడెవడు నేను లేచి చూసిరు అనుకో, పట్టుకుంది అంటారు, అప్పుడు చల్ల పడతావు. ఏమైంది? గీ కుక్కలు ఎందుకు ఇప్పుడు మారుగుతున్నాయి? అందుకే నేను మేకప్ వేసుకొని రమ్మన్నా. ఏయ్ అంతే నిజమే కదా. ఈ ముసలోడు ఎందుకు ఇటే వస్తుండు? అవునే ముసలి ఇటే వస్తుండు. ఇటే వస్తుండే ఇప్పుడు ఎవరికైనా చెప్తారా? అయింది చెప్తట్లేదే. అబ్బా తాత తాత ప్లీజ్ తాత, నీ కాలు మొక్కుతా తాత, వదిలేయ్ తాత.
ఇటుకలు మళ్ళీ ఎవడో వస్తుండో. ఓరి అవ్వ చిన్నగాడు చిట్టి అవ్వ వీళ్ళ నోట్లే ముచ్చట పడ్డదనుకో ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. అమ్మో అసలే వీడి నోరు డ్యామేజ్ అయిన డ్రైనేజ్ ఎట్లా ఇప్పుడు ఎవ ఎట్లా మేనేజ్ చేద్దాం తీ. అరే నీ కాలుమొక్త బాంచడం ఎవరు చెప్పకరా ఒక సిగరెట్ ఇప్పిస్తా. వాడికి నిద్రలు లేచి నడిచే అలవాటు ఉంది. వాడు గొర్రెలా కొట్టాడు.